హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేము మా ఫ్రెండ్కి ఉషాకి ప్రాంక్ కాల్ అయితే చేయబోతున్నాము. తను ప్రాంక్ అయిద్దా లేదా అనేది ఈ వీడియోలో అయితే చూద్దాం. ఓకేనా? అయితే చేసేయారు నా ఫోను. ఏమని చేస్తున్నామంటే ఇన్స్టాగ్రామ్లో మనకి ప్రమోషన్ వీడియో వచ్చింది. దానికోసం శారీ కట్టుకొని వాళ్ళు చూపించమన్నారు. అందుకని మనం శారీ కట్టుకొని వీడియో చేద్దాం రీల్ అని చెప్పేసి అని చేసాం అనమాట ప్రాంక్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏ కంగ్రాట్స్. జాక్ పాట్ కొట్టేశారు కదే నువ్వు సునీత. ముందు మాకు పార్టీ ఎప్పుడు పుష్ప? ఏ తెలియనట్టు మాట్లాడుతున్నావు. సునీత నీకు ఫోన్ చేయలేదా? లేదే, అదెందుకు చేసింది? నేనేమో పిల్లాడా ఇట్లా తిరుగుతా ఉన్నా, నాకేం తెలియలేదు. ఓ డబుల్లా మాకైతే. ఏంటే ఇన్స్టాగ్రామ్ లో మీ రీల్ వైరల్ అయిందంట, మీకు ఆఫర్ వచ్చిందంట. ఏ గుస్సంటావేంటే? అలా కాదే, నీకు సునీత ఫోన్ చేయలేదా? ఏ అవునా, అయితే నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని చేయలేదేమో. నాకు నిన్న నైట్ ఫోన్ చేసిందే. నిజమా? నిజం చెప్పు. అవునా, అంటే ఎవరో కాల్ చేశారంటనే, కొత్తగా శారీస్ బిజినెస్ పెట్టారంట. దానికి ఒక యాడ్ కావాలి. మీ రీలు మీ చూసా రీల్స్ అన్నీ బాగున్నాయి. మీరు ఫస్ట్ మీరు శారీ కట్టుకొని మంచిగా రెడీ అయ్యి ఒక 1 minute వీడియో తీసి పంపిస్తే, తర్వాత ఆ షాప్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ శారీ మనకిచ్చి ప్రమోషన్ లాగా అనమాట వాళ్ళ షాప్కు. అందుకు నీ దగ్గరికి అది వస్తాననింది, నన్ను కూడా రమ్మనింది. సరే ఇప్పుడు ఎక్కడున్నావు చెప్పు. నన్ను ఒక 1/2 గంటలో మా ఇంటికి రావే, దాని ఇంటికి వెళ్దామనింది. నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? పని అయిపోయిందా? ఏమో నాకేం తెలుస్తుంది. మేము తీసిన రీలు ఇలాగా ఒకరు ఫోన్ చేసి వాళ్ళ కొత్తగా షాప్ పెట్టారంట. శారీస్ ఇంకమ్మా ఇప్పుడు ఎంతమంది లేరే. నాకు ఫోన్ చేసి ఇలాగా ఒకరు ఫోన్ చేశారు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు కొత్తగా శారీస్ బిజినెస్ ఓపెన్ చేస్తున్నారంట. ఇలాగా సోషల్ మీడియా ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేద్దామని, ఆన్లైన్ షాప్ పెట్టాలనుకుంటున్నారు. వాళ్ళ మనము మన శారీతో మంచిగా రెడీ అయిపోయి ఒక 1 minute వీడియో పంపిస్తే అది చూసి వాళ్ళ శారీ పంపిస్తారంట. వాళ్ళ శారీ కట్టుకొని పలానా యాప్లో మేము ఈ శారీ కొన్నామండి అని ఆ వీడియో చేసి పెట్టాలంట, పోస్ట్ చేయాలంట. కాబట్టి అది నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అది నీకు చెప్పలేదేమోనే. ఇంకమ్మా ఇక కావాలంటే నేను వీడియో కాల్ చేస్తున్నాను. శారీ కట్టుకొని పువ్వులు లేకుంటే అడ్రోడ్ వెళ్ళి పువ్వులు కూడా తెచ్చుకొని పెట్టుకున్నాను. సరే కానీ ఒక 1/2 గంటలో కొంచెం నీ దగ్గర ఉన్న శారీ కట్టుకో, ఏదో ఒకటి మంచిగా ఒక సన్నగా కనిపించేలాగా. ఓకేనా? అది నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే పిచ్చిమోహన్ లాగా చెప్పేశాను. ఓ అరని, అది అంటే మన ఫస్ట్ టైం కదా ఇలా ఆఫర్ రావడము. నీకు సర్ప్రైజ్ ఇద్దామని అనుకుంది. మేమిద్దరం కలిసి నీ దగ్గరికి వస్తాం కానీ కొంచెం త్వరగా రెడీ అయిపోయిందా పని? క్యారేజ్ కట్టేసావా? అయితే నువ్వు స్నానం అయిందా? వంట తర్వాత చేద్దురు కానీ ఒక 10 నిమిషాలలో మేము వస్తాము. 1/2 గంటలో ఏదో ఒక మంచి శారీ కట్టుకొని ఉండు, వస్తాం. ఆ రీల్ అంట పంపించాలంట వీడియో. నేను కూడా ఇప్పుడు ఏదో పిచ్చి డ్రెస్ వేసుకుంటే అది చెప్పింది అనేసి శారీ కట్టుకున్నా. ఓ సరే, అది నీకు సర్ప్రైజ్ ఇవ్వాలంటే
కానీ పొద్దున్నే అన్న చేసి ఉండొచ్చు కదా, తొందర పని చేసుకోమని. అది నిన్న లేటుగా పడుకుందంట, అందుకోసం లేటుగా లేచింది, ఇప్పుడే లేచిందని చెప్పింది. అది నేను స్నానం చేసి రెడీగా ఉండి చెల్లి పెళ్ళి అంతా హడావుడిగా ఉంది, వాళ్ళు వీళ్ళు వస్తా అంటున్నారు. అది పెళ్లి పట్టు చీరలు కొనాలి, వెళ్దూలే కానీ 1 minute రీల్ తీసుకొని వెళ్దాం, సరేనా? నేను ఇప్పుడే పిచ్చి డ్రెస్ వేసుకుంటే నేను కూడా గబగబా చీర కట్టుకొని ఏదో వచ్చా దాని దగ్గరికి వెళ్దామని అనుకుంటున్నా. సరే నువ్వు రెడీగా ఉన్నావా లేదా నీకు ఫోన్ చేస్తాను, నువ్వు తొందరగా స్నానం చేసి రెడీ అవ్వు, సరేనా? సరే నేను చెప్పమంటలేవే, ఇప్పుడు ఫోన్ చేసి చెప్పమంటలే. కాదు మామూలుగా మరి ఈయన కూడా వస్తానన్నారే, బయటికి వెళ్ళాలి అమ్మోళ్ళు వస్తా అన్నారు అని చెప్పారు. నువ్వు రెడీ అయిన తర్వాత కిందికి రా, కింద తీసుకున్నాం వీడియో, మేమేం రాము, సరేనా? ఒక్క 1 minute నీ టైం మాకు కేటాయించు మేడం, ఒక్క 1 minute చాలు మేడం. సింగిల్ స్టెప్ డ్రెస్ కాదే, వాళ్ళు శారీస్ అన్నారు, శారీస్ షాప్ కదా, డ్రెస్ కాదు. సింగిల్ స్టెప్ పెట్టు, హెయిర్ వదిలేసాయి అలా మాకు 1 minute ఉన్న హెయిర్. సరే ముందు టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, త్వరగా స్నానం. మధ్యాహ్నం అది విజయవాడ వెళ్తుందంట కాబట్టి నువ్వు తొందరగా, నీకు ఎక్కువ టైం కూడా లేదు, ముందు నాకు లేదు. ఏమే నువ్వు విజయవాడకి వెళ్ళేటప్పుడు రెడీ అవుతావు కదా. సరే నీకు ఇన్స్టాగ్రామ్ వద్దా, ఆఫర్ వద్దా? నువ్వు మాట్లాడినంత సేపు కాదు, నీకు వద్దా చెప్పు, రాక ఛాన్స్ వస్తే నాకు రావట్లేదు అనేసి నేను కూడా ఆమెకు నా పేరు కూడా చెప్పలే. చాలేవే ముగ్గురు ఏం కాదులే కానీ మీ రీల్స్ తీసి వాళ్ళు లైక్ చేశారు, నా రీల్ కాదు కదా. ఏమన్నా నాది కూడా పెట్టావే. ఇక నీకు వీడియో కాల్ చేస్తాడు, నేను రెడీగా ఉన్నా, ఒక పావు గంట 10 నిమిషాలలో. ఏం లేదు, ఊరికే ఆఫ్ వరకే కదా వీడియో తీసేది, అలా గట్టుకో ఉదరాబదరాగా. సరే ఆగు, వంట కూడా కాలేదు వచ్చేసి మళ్ళీ భోజనం చేసి బయలుదేరాలి. ఓ సరే ఇంకమ్మా, నేను కూడా వంట చేయలేదు, ఏం చేయలేదు, త్వరగా వెళ్ళేసి వద్దామే అనుకుంటే త్వరగా ఇది రీల్ పంపించేసి నేను వంట చేస్తాను. మా ఇంట్లోనా? నువ్వు వస్తావా ఇక్కడికి, మేము రావాలా అక్కడికి? ఏం చేస్తావు చెప్తానండి, ఒక 5 నిమిషాలు. నువ్వు త్వరగా రెడీగా, టైం లేదు, నేను వంట చేయాలి, మళ్ళీ కొత్త ఇల్లు చూడడానికి నేను వెళ్ళాలి. ఇక్కడే కిరణ్మయ్య వాళ్ళ ఇంటి దగ్గర పద్మ గారి ఇల్లు మాకు అలాట్ అయింది, అది వెళ్ళి చూసొద్దాం. పద్మజ గారిదే, రమా గారి వాళ్ళ ఇంటికి ఆపోజిట్. సరే ముందు లెటర్ వచ్చేసింది, నువ్వు త్వరగా స్నానం చేయి, త్వరగా రెడీ అవ్వు, సరేనా? నువ్వు వస్తావు ఇక్కడికి? పోయి ఎక్కడన్నా కృష్ణాలో పోయి దూకుపోవే, ఇంత మంచి ఆఫర్ వస్తే వద్దంటావేంటే? అందుకే నువ్వు రావక్కర్లేదు బంగారం, మేమే వస్తాం, ఆగు. శారీది చేయాలి కాబట్టి వాళ్ళ ప్రమోషన్కి మన ఇంకా ఎక్కువ శారీస్ ఇస్తారని చెప్పాలి. సరే పెట్టేసింది. హలో, ఏమే వాళ్ళు ఇప్పుడు ఒక శారీ ఫస్ట్ నువ్వు కట్టుకున్న శారీ నువ్వు ప్రమోషన్ కోసం అది నీకే, నువ్వు చూపిస్తావు కదా ఈ డిజైన్లో ఈ కలర్స్ ఉన్నాయని, ఆ శారీస్ కూడా వాళ్ళే ఇస్తారు. బుర్ర పనిచేస్తుందా నీకు? బుర్ర పనిచేస్తుందా? ఇప్పుడు వాళ్ళు ట్రయల్ కోసం, వాళ్ళ పై వాళ్ళకు పంపించడానికి కోసం, మనం ట్రయల్ కోసం ఒక 1 minute వీడియో చేసి మాకు పంపించండి, మేము మా వాళ్ళకి పంపిస్తాము అని ఫార్మాలిటీ కోసమే పంపించాలి. ఎందుకంటే మేము ఇంకా ఫైనల్ సెలెక్షన్ వాళ్ళది కాబట్టి వాళ్ళు చెప్తున్నాం, మేము ఎంత చెప్తే వాళ్ళకి అంతే. మీ ఫార్మాలిటీ కోసం ఒక వీడియో పంపిస్తే శారీ కట్టుకొని వెంటనే మేము మీకు శారీస్ పంపిస్తాము, ఆ శారీ కట్టుకొని మళ్ళీ మనం వీడియో చేయాలి.
ఆహా. వాళ్ళే ఒక 10 శారీస్ పంపిస్తారంట, అది సేల్ అయిన అమౌంట్ అంతా మనకే వస్తుందంట. ఓకే ఓకే సరే సరే తొందర స్నానం చేసి ఏదో ఒక చీర కట్టుకో, మళ్ళీ శారీస్ కోసం ఆలోచించదు, సరేనా? సరే సరే ఓకే, ఇక్కడికి వచ్చేసాయి అయితే. ఎక్కడికి మీ ఇంటిగా? ఇక్కడికి సునీత వాళ్ళ ఇంటికి, నేను అక్కడికి వస్తా. ఆహా, నేను సరే, ఎక్కువసేపు సరే. ఉంచము, బయట నుంచి బయట వీడియో చేసి పంపించేస్తాం. ఇప్పుడు ఎంత అయింది టైము? 11:23 అయింది కదే. నువ్వు 11:30కి వచ్చావనుకో, 11:30. 11:30కే నేను చీర కట్టుకుంటే సునీత తెలుసు ఎంత టైం. శబ్బా, దేవుడిచ్చి వరం ఇస్తానంటే ఆగు స్వామి నేను స్నానం చేసి వస్తాను అంటావు కదే. స్నానం చేసే వస్తానే, చేయకుండా రాను. మరి తొందరగా కట్టేసుకోవే, వాళ్ళేమంతా ఏం చూడరు కదా. సరే సరే సరే. అదృష్టం తలుపు తడుతుంటే నువ్వే ఆలోచిస్తాను. కొంచెం అన్నం కూరలు అయిపోతే అడావిడి ఉండదు కదే. సరే సరే ఆగు, మా ఆయన ఒకసారి ఫోన్ చేస్తా, లేట్ ఉందో లేదో. ఇంకా నాకు తెలియదే, నీకు అదృష్టం తలుపు తడుతుందంటే నువ్వు ఇంకా మా ఆయనకు ఫోన్ చేస్తా, మా అత్తకు ఫోన్ చేస్తా. కాదే, రేపు కూడా చేయకూడదు ఇంత తొందరగానా? మరి లేకుంటే ఇది ఇంత చెప్తానా నేను? అవునా? ఒకసారి నీకు నా ఫోటో పంపిస్తా చూడు, నేను తొందరగా రెడీ, దాని మాట విని నేను రెడీ అయ్యాను చూడు, లేకుండా అదేదో పొద్దున్నే చేయొచ్చు కదే నువ్వు. అది నాకు చెప్పలేదే. పొద్దున్నే అలా చేస్తే పెద్దలకాడి పాటికి వంట అయిపోవడం రెడీ అయిపోయేదాన్ని కదా. ఇదిగో నేను రెడీ అయ్యాను చూడు, నీకు పంపిస్తున్నా. నేను వాట్సాప్ పెట్టు. పెడుతున్నా. నేను ఈ శారీ కట్టుకున్నా, నేను అది రమ్మంటే నేను మల్లెపూలు లేకుంటే మల్లెపూల కోసం కూడా వెళ్ళి అడ్రోడ్ వెళ్ళి తెచ్చుకొని చెమటలు గారుకుంటూ వచ్చింది చూడు. ఓకే సరేనా? ఓకే ఓకే. అవునా, నాకు కుదరకపోతే నిద్ర తీసుకోండి. మళ్ళీ నేను నమ్మకం చెప్పలేను, ఎందుకంటే మళ్ళీ డాలి నిన్నటి నుంచి కోపడుతుంది. దానికి పెళ్లికి అర్జెంట్ లహంగా కొనాలని. ఏమే నేను ఇక్కడే ఉంచుకుంటున్నావు అనుకుంటున్నావనే? 2-3 గంటలు మా దగ్గర ఉంచుకోవాలనుకుంటున్నావా? నేను ఇంటికి వెళ్ళి వంట చేయొద్దా? నాకు టైం లేదు, నాకు కూడా అది రమ్మంటుంటే అన్నీ అలా పక్కన పడేసి ఇలాంటి ఛాన్స్ మళ్ళీ రాదు కదా అని నేను పరిగెత్తుకుంటూ వద్దామని అనుకుంటున్నా. మళ్ళీ రాదు కదా ఇలాంటి ఛాన్స్, అందుకు నువ్వు కూడా, అందుకే నువ్వు తొందరగా రా. నువ్వు కూడా కింద అమ్మ కింద చూస్తే ఇంకా మామూలుగా ఉండదు, ఒక గుచ్చు అటుపోయింది, ఒక గుచ్చు ఇటుపోయింది. నువ్వేదో పెద్ద లావు ఉన్నట్టు. ముందు టైం వేస్ట్ కాకుండా త్వరగా స్నానం చేసి వచ్చేవి, సరేనా? బాయ్ బాయ్ బాయ్, త్వరగా రా. ఓకేనే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఉషా అయితే ఫుల్ గా నమ్మేసింది. చూద్దాం తన శారీ కట్టుకొని వచ్చిద్దా రాదా అనేసి. ఓకేనా? ఓకే, మరి అయితే మళ్ళీ చాలా ఎగ్జైటింగ్ ఉన్నా నేనైతే, ఎలా వస్తుందో వచ్చిన ఫెసిలిటీ నన్ను ప్రాంక్ చేస్తారా అని చెప్పేసి చూద్దాం ఒకసారి. తను వచ్చాక మళ్ళీ స్టార్ట్ చేస్తాం. ఓకేనా? బాయ్. ఉషా చెప్పు ఉషా. నేను రాత్రి లేట్ అయిపోయింది మాట్లాడి ఫోన్ చేద్దాం అనుకున్నా, నేను నిద్రపోయేసరికి లేట్ అయింది. ఇంక సర్లే అని చెప్పి పొద్దున్న చేద్దాం అనుకున్నా, నాకు లేట్ అయిపోయింది. వాళ్ళు ఏంటంటే మనకి ఒక శారీ ప్రమోషన్ అయితే వచ్చింది. అంటే ఇన్స్టాలో వాళ్ళు చూసారు, మామూలుగా మనం శారీస్ అయ్యి ప్రమోట్ చేస్తాం కదా, అట్లాగా మనకు ఒక ఆఫర్ అయితే వచ్చింది. ఆవిడ ఏమనిందంటే, శారీ మేము పంపిస్తాం మేడం, మీరు కట్టుకోండి, మాది ప్రమోట్ చేయండి, మీకు ఒకవేళ ఇట్లా మా కనుక మీరు చేసే రీలు మాకు కొంచెం వైరల్ మంచిగా వస్తే కనుక ఈ నెక్స్ట్ టైం నుంచి నేను మీకు ఇస్తాను ఇట్లాగా అని చెప్పేసి అందనమాట. సరే అయితే చెప్తానులే అన్నా. నీకు అరుణాకు ఫోన్ చేసా, నీకు పొద్దునే చేసా అరుణాకు కూడా ఇందాక, నీకు చేద్దాం అనుకున్నా, ఈలో 10 చేసేయే నాకు కొంచెం పని ఉందని చెప్పా. అదేనే, నాకు అత్తమ్మ వస్తున్నారంటే పెళ్లి పట్లకి రమ్మని ఫోన్ చేశారే. సర్లే, ఒక 10 minutesలో రెడీ అయిపోయి వచ్చేసేయి, వీడియో తీసుకొని వెళ్ళిపోదు. ఒకటేనా? ఒక్కటే, మనకి శారీలో మనం ఎలా ఉంటామా అనేది ఒక వీడియో అనమాట. అది ఒక సాంగ్ పెట్టుకొని మామూలుగా ఇట్లా చూడడానికి, అది అందుకని. అంటే ఈ మధ్యన అన్నీ కూడా కొద్దిగా బాగా వెళ్తున్నాయి కదా, ఒక్క రీల్ అని చెప్పలేదులే వాళ్ళు, మిగతా అన్నీ కూడా బాగున్నాయండి, మీకు కొంచెం మంచిగా వెళ్తున్నాయి కదా, కొంచెం మాకు కూడా ప్రమోట్ చేయండి, ఫస్ట్ టైం కదా మీరు చేయడము అనేసి అన్నారు. సర్లే, మేము ఫస్ట్ టైం కదా మాకేం తెలియదులేండి అని చెప్పేసి అంటే, మేము చేయమండి అంటే, లేదండి కొంచెం మీ బాగుంటున్నాయి చూస్తే కొంచెం
మాకు కూడా మీ ఫాలోవర్స్ కూడా కొంచెం చెప్తే వాళ్ళ ద్వారా కూడా వెళ్తాయి కదా, వాళ్ళు కొంచెం ఏమైనా ఉంటే కొనుక్కుంటారు కదండి అని చెప్పేసి అంది. సరేలే అయితే చేస్తాంలేమ్మా అని చెప్పేసి అన్నాం. అదేనే మరి అరగంటలో అన్నయ్య వస్తా అన్నాడు. ఒక 10 minutesలో నువ్వు శారీ కట్టుకొని వచ్చేసాయి. ఒక 10 minutesలో. 10 minutes ఒక 20 minutes అన్న పట్టింది నాకు. సరే నువ్వు 20 minutesలో నువ్వు శారీ కట్టుకున్నా మాకు ఫోన్ చెయ్యి. నేను ఇప్పుడు కిరణ్ గారు వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు, నా ఇల్లు చూద్దాం రమ్మంటుంది. ఇటు రావే అంటే ఇప్పుడు అది వస్తానంది. దాంతోపాటు కిరణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము వచ్చేటప్పుడు నేను శారీ కట్టుకొని ఉంటే వీడియో తీసుకున్నావు. ఓకే సరే 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 అయితే ఫాస్ట్ కానీ. సరే నమ్మేసింది, ఇంకా ప్రాంక్ అయిపోయింది. సూపర్. ఇప్పుడైతే ఉషా కింద దిగుతుంది. తను రెడీ అయిందా లేదా అనేది మేము చూసేద్దాం. సరేనా? ఓకే. నమ్మిందా లేదా అంటానికి తను శారీ కట్టుకొని వస్తే నమ్మినట్టే. ఓకే ఫ్రెండ్స్ చూడండి, తినైతే రెడీ అయిపోయి వచ్చింది. ఇప్పుడు మన ఉషాని చాలా ఈజీగా మనం ప్రాంక్ చేసేసాం. కనిపెడితే నువ్వు రెడీ అవ్వవు కదా, బయటికి వెళ్ళడం కాదు కదా. చెప్పే మాట్లాడు. నిజంగా ప్రాంక్ చేశారే? ప్రాంక్ అదేం కాదు, ప్రాంక్ అయితే ఇట్లా ఉంటామా నిజంగా. అది చెప్పింటేనే మనకు ఆఫర్ వచ్చిందంటే ఇంకా నేను కూడా ఇలా వేసుకో, లేకుండా పిచ్చి డ్రెస్ వేసుకుంటాను. పువ్వులు లేకుంటే అడ్రోడ్ వెళ్ళి తెచ్చుకున్నాను. ఊరు లేవు అది చెప్పలేదు. సరే దీన్ని తీస్తావా అయితే? ఓకే స్టార్ట్ చేసే వీడియో. నీకు చెప్పిన ఆవిడ ఎలా తీయమనింది, ఎలా తీస్తే బాగుంటుంది అనింది. ఇలా స్ట్రైట్గా ముంచొని ఒక సాంగ్కి ఇలా రీల్ మనం స్ట్రైట్ చేస్తాం కదా, మన శారీ ఫుల్ మొత్తం అంతా కూడా పడేలాగా తీయమని చెప్పింది. అలాగని చెప్పేసి అన్నారు. అలా కాదు, పళ్ళు విడిది. కొంచెం ఫ్యాషన్ షోగా నడవమంది. ఓకే స్టార్ట్. సరి చేయలేదంటది మరి. ఒకసారి ఆవిడ పెట్టి చూడు. అనుకుంటే ఎలా చేద్దాం చెప్పు. ఒకసారి నడుచుకుంటూ వద్దాం. ఫస్ట్ ఇది ఒక్కటి నడుచుకుంటా చూడు. నడుచుకుంటా నేను చూస్తాను. ఇద్దరం కలిసి కదా. ఫస్ట్ సింగిల్ రాదులే వేరా. రా ఉషా. చాలా బాగా చేస్తుంది. నా శారీ బాగాలేదు, వద్దులేదు. సరే నా చీర బాగాలేదు లేవే, దానికి బాగా వచ్చింది. ఫస్ట్ టైం పెట్టి చూడు, పెట్టి చూడు. ఓకే అంటే ఓకేలే. ఫ్రెండ్స్ చెప్పాం కదా ప్రాంక్ వీడియో. ప్రాంక్ చేసేసాం ఉషాని ఇద్దరం కలిసి. తనైతే నమ్మేసి శారీ కట్టుకొని వచ్చేసింది. బ్యూటిఫుల్ శారీ. అది కూడా చూడండి ఎంత చక్కగా కట్టుకొని వచ్చిందో. లేదు లేవే, నిజమే లేవే. అదే ఆమెకు పెట్టవే. సరే ఇది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ నచ్చిన ఒక అది ప్రాంక్ వీడియో అయితే ఇదేనండి. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే కామెంట్ చేయండి. ఇంకా ఎన్ని రకాల ప్రాంక్ చేయొచ్చు అనేది కూడా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఫ్రెండ్స్ పంపతానైతే నమ్మేసేసింది కదా, నిజం అనుకొని మంచిగా శారీ కట్టుకుంది, మంచిగా రెడీ అయ్యి వచ్చేసింది. ప్రాంక్ అనేసరికి నేను అనుకున్నానే నన్ను ఫూల్ చేశారని అంటుంది కదా. అదే ఓకే ఫ్రెండ్స్, బాయ్. అది వస్తుంది. ఓకే బాయ్ బాయ్.